And thirdly, we are a tourist spirit, ఉల్లాస ప్రియం. మూడోది ఏంటంటే వారు యాత్ర ప్రియులై ఉంటారు. We want to watch and we want to go everywhere to see and enjoy this place. అలాంటి వ్యక్తులు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి అది చూడాలి ఇది చూడాలని చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. You enquire the pastor, he is on a tour in order to visit such and such a big great places. సో కొంతమందిని మనం చూస్తుంటాం, పలానా సేవకులు అవన్నీ చూడడానికి వెళ్ళారండి అని చెప్పుకుంటూ ఉంటారు. He is ready to pay any price for that. సో అలాంటి ప్రయాణాల కోసం ఎంత ధనమైన ఖర్చు పెట్టడానికి ముందుకు వస్తుంటారు. I asked a pastor, immediately he changed his car, and what is the reason? I want to go with my family to several places. For that I need a vehicle, and a good big vehicle with all the conditions in that. ఒకసారి నేను ఒక పాస్టర్ గారిని అడిగాను, అయ్యా సడన్ గా కారు మార్చేసారేంటి, ఏమైందని అడిగితే ఆయన అంటాడు, నేను నా ఫ్యామిలీతో చాలా ప్లేసులకు వెళ్ళాలండి, ఈ చిన్న కారు ఏం సరిపోతుంది, పెద్ద కారు అన్ని ఫెసిలిటీస్ ఉన్న కారు వెంటనే కావాలి, కాబట్టి ఇది నేను కొన్నాను అన్నారు. He is controlled by the tourist spirit, ఉల్లాస ప్రియం. సో ఆయన ఆ యాత్రకి తీసుకువెళ్ళే ఆత్మ చేత ఆయన కంట్రోల్ చేయబడుతూ ఉన్నారు. And fourth one is luxurious spirit. నాలుగవది ఏంటంటే విలాసవంతమైన జీవితాన్ని గురించి దానిని ఆశించేటువంటి ఒక ఆత్మ, ఆడంబర ప్రియం. దాన్ని ఆడంబరంతో కూడిన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడేటువంటి ఆత్మ వారిలో పనిచేస్తుంది. I must be suited and booted. నేను సూటు బూటు వేసుకుని ఉండాలి. And I want to walk as the others are walking. సో నేను ఇతరులు ఎలాగైతే టీవీగా నడుస్తున్నారు నేను అలాగే నడవాలి. And so many things which we can talk about that. సో ఇలాగ మాట్లాడుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయండి. Are we a disciplined person? That is a question which I want to ask. ఈ రోజు నేను మీకు వేస్తున్న ప్రశ్న ఏంటంటే, నీవు క్రమశిక్షణతో కలిగిన దేవుని క్రమశిక్షణ కలిగిన సేవకుడివేనా? We are following a Lord who left everything and he became nothing, identified with us. మనము ఎలాంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే, ఆయనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి రిక్తునిగా దిగి వచ్చిన ప్రభువుని సేవిస్తూ ఉన్నాం. Hallelujah. Hallelujah. There are another one, that is the fifth one is a person is to accumulate సేకరణ ప్రియం. So he want to have it for himself only. సో మరొక వ్యక్తిని మనం మరొక గుంపు ప్రజలు చూస్తుంటాం, వారేంటంటే అనేకమైన విషయాల్ని పోగేసుకుంటూ ఉంటారు తమ కోసం. He want to collect everything for himself. సో వారికి ఉండేటువంటి ఆలోచనలు ఎలాగుంటాయంటే, అన్నీ పోగేసేసుకోవాలి, అన్నీ నాకు ఉండాలి. You know that you are familiar of in Luke chapter 12 where Jesus talking about a man who went for farming and he got a good grain and he expanded his the barns. Then afterwards he says that I have enough and more. Enjoy this one. లూకాసు వార్త 12వ అధ్యాయంలో మనకు తెలుసు, ఒక వ్యక్తికి మంచి పంట పండినప్పుడు తనకు కొట్లన్నీ విప్పి ఇంకా పెద్దవి చేసి తనలో తాను అనుకుంటున్నాడు, ఇక వీటిని ఆస్వాదించు, వీటిని బట్టి నువ్వు ఆనందించు, నా ప్రాణమా సంతోషించని తనలో తాను చెప్పుకుంటున్నాడు. What Jesus is calling such a person? యేసు ప్రభు వారు అలాంటి వ్యక్తిని ఏ రీతిగా పిలిచారు? Fool. వెర్రివాడా అని పిలుస్తున్నారు. A man never knew where he is heading towards. సో అతనికి తెలియదు అతను ఎక్కడికి వెళ్తున్నాడో, అతని పరుగేంటో అతనికి తెలియదు. The God is calling him. If I ask your soul where you will spend your eternity. ప్రభు అంటున్నాడు, ఈ రాత్రి నేను నీ ప్రాణాన్ని అడిగితే నీ నిత్యత్వం ఎక్కడ గడపబోతున్నావు అని ప్రభు అడుగుతున్నాడు. Why God has given everything for you? ఎందుకు ప్రభు నీకు అన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు? You are only steward of the things which God has given to you. దేవుడు నీకు ఇచ్చినటువంటి సమస్తానికి కూడా నువ్వు కార్యనిర్వహణ చేసేవాడిగా నువ్వు ఉండాలి. Not to accumulate for yourself. అవి నీ కొరకు వాటిని సంపాదించుకోవడానికి మాత్రమే కాదు. How many of us are ready to share with others? మనలో ఎంతమంది మనకున్న దాన్ని ఇతరులకి పంచగలిగే వారిగా ఉంటున్నాము? Are we a సేకరణ ప్రియం? Accumulative spirit is controlling you? అన్నీ కూడా మనం పోగేసుకోవాలనేటువంటి ఆత్మ చేత నడిపించబడుతున్నామా? We need to answer yourself. ఈ ప్రశ్నలకి మనమే దేవుని ఎదుట జవాబిచ్చేవారిగా ఉండాలి. Sixth one. ఆరవది self exaltation spirit. తన్ను తాను హెచ్చించుకునేటువంటి స్వభావం.
Jnana Priyan, that is the idea. నేను గొప్పవాడిని అనేటువంటి తలంపు మనలో ఉంటుంది. They introduce themselves, I am such person, I have such a degree, I got it from PhD and all of that. సో కొంతమంది ఎవరు చెప్పకుండా వాళ్ళే చెప్పుకుంటారు, నేను చాలా గొప్పవాడిని, నేను ఎక్కడ డాక్టరేట్ చేశారంటే పలానా చోట నేను చాలా ఉన్నతమైన స్థితి కలిగిన వాడిని తమకు తామెకి పొగుడుకుంటూ ఉంటారు. You think about you are standing before the gate of heaven. ఒక్కసారి మనం పరలోకపు ద్వారము దగ్గర నిలబడితే and you are showing I have the degree here. అక్కడ నిలబడి అక్కడ ఉన్న వాళ్ళకి మన డిగ్రీలన్నీ చూపిస్తున్నాం అనుకుందాం. Is from Serampur University, I got BD, MTH, PhD. శ్రీరాంపూర్ యూనివర్సిటీ నుంచి నాకున్న డిగ్రీలు చూడండి, బీడీ, ఎంటీహెచ్కి అన్నీ కూడా ఉన్నాయి నాకు. Will the gate open for you? అప్పుడు డిగ్రీలు చూపించారు కాబట్టి వెంటనే గేట్ తెరుచుకుంటుందా? Is that a reverend? I am reverend. Will that open for you? నేను రెవరెండ్ అని మనం చెప్పినప్పుడు ఆ ద్వారం తెరవబడుతుంది అంటారా? The Lord will ask you, are you a servant of God? That is a basic question he is going to ask. ప్రభు ఒక ప్రశ్న అడుగుతారు, నీవు నా సేవకుడివేనా అని ప్రభు అడుగుతారు మనల్ని. Are you a person really loving the Lord? నీవు నిజంగా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివై ఉన్నావా? What is our position today? ఈ రోజు మన స్థాయి ఎలాగున్నదో ఆలోచిద్దాం. Why Paul says that I am constrained by the love of Christ? ఇక్కడ పౌలు గారు నేను క్రీస్తు ప్రేమ చేత బలవంతం చేయబడుతున్నానని ఎందుకు అంటున్నారు? That we read in 2 Corinthians chapter 5 verse 14. మనం కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో ఆ మాటను మనం What చదువుకుంటున్నాం. is the reason behind it? అసలు పౌలు గారు ఆ మాట చెప్పడానికి గల కారణం ఏంటి? If one person has died for all have died. We are no more living for ourselves, but we are living for Christ only. That read that 15th verse. 2 Corinthians 5:15. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఆమేన్. What is the call for us? దేవుడు మనల్ని పిలిచిన పిలుపు ఏంటి? If I say that, you may be not happy at all. సో ఈ మాట చెప్తున్నప్పుడు మనకి పెద్దగా సంతోషం ఉండకపోవచ్చు. This is a call to die. మనకి దేవుడిచ్చినటువంటి ఆ పిలుపు ఏంటో తెలుసా? మరణించడానికి ప్రభు మనల్ని పిలిచాడు. If you really die, then you will live. నీవు నిజముగా చనిపోతే నీవు జీవించగలుగుతావు. I will show you one reference in Numbers chapter 14. నేను సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో నుంచి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. I will just come down and we'll talk about that. Take that Numbers chapter 14. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సంఖ్యాకాండము 14వ అధ్యాయం చూడండి. 13th chapter we read that Moses sent people to spy out the land. 13వ అధ్యాయంలో మోషే కనాను దేశానికి కొంతమంది వేగు చూడడానికి పంపించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. And they came, 10 people came and began to say, oh, that land is very good, but we cannot enter into it. పంపబడిన వారిలో 10 మంది వచ్చి అంటున్నారు, ఆ దేశం అయితే చాలా అద్భుతంగా ఉంది, కానీ అందులో ప్రవేశించడానికి మాత్రం మనం సరిపోం. And all the crowd began to cry. అప్పుడు ఈ మాట వినగానే సర్వ సమూహము బిగ్గరగా ఏడవడం ప్రారంభించారు. మనం ఐగుప్తుకి తిరిగి వెళ్ళిపోతేనే బాగుంటుంది కదా. It's not good place at all for us to go ahead because it is impossible to enter in. ఇక మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించడం అస్సలు మంచిది కాదు మనకి అని ఇశ్రాయేలీయులు అనుకుంటున్నారు. Just a minute. ఒక్క మాట Think about. ఆలోచించండి. Where they want to go back now? వారు ఎక్కడికి తిరిగి వెళ్ళిపోవాలనుకుంటున్నారు? Slavery again. మరలా దాస్యత్వంలోకి వెళ్ళాలనుకుంటున్నారు. God brought them out from the slavery to the freedom, but now their desires to go back and live as a slave and enjoy the slavery. How can you enjoy the slavery, brothers? గమనించండి, దేవుడు భయంకరమైన దాస్యత్వంలో వారు ఉండగా వారిని విడిపించి స్వేచ్ఛలోకి తీసుకొస్తే మరలా ఆ దాస్యత్వంలోకి వెళ్ళి దాన్ని యందు ఆనందించాలి మేము అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇది నిజంగా జరుగుద్దా? ఒకసారి ఆలోచించండి. God want to take you to a place where you can enjoy eternally. దేవుడు నిన్ను ఒక సంతోషకరమైనటువంటి ప్రాంతం, నిత్యము ఆనందించే ఒక ప్రాంతానికి నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. Now look at 14th chapter of Numbers.
సంఖ్యాకాండము 14వ అధ్యాయాన్ని మనం చూద్దాం. Someone read 37 and 38. 37, 38 వచనాలు ఎవరైనా చదువుతారా? అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషుల్లో నూను కుమారుడు యెహోషువయు యెఫున్నె కుమారుడు కాలేబును బ్రతికిరి. ఆమేన్. Who are the people died? అక్కడ చనిపోయిన వాళ్ళు ఎవరని రాయబడ్డదండి? చెడ్డ సమాచారం చెప్పిన. Who are the people who lived? మరి బ్రతికిన వారు ఎవరో? మంచి సమాచారం చెప్పిన. So what was the people who died, or what was the desire of the people who died? చనిపోయిన వారి యొక్క ఆశ ఏమై ఉన్నది? What was their desire? వారి యొక్క ఆశ ఏంటండి? మరలా తిరిగి ఐగుప్తుకు వెళ్ళాలి. Their desire was to live. వారి యొక్క ఆశ ఏంటంటే మేము జీవించాలి. How they want to live? ఎలాగ They జీవించాలనుకుంటున్నారు? want to live without God. వారు దేవుడు లేకుండా జీవించాలనుకుంటున్నారు. They want to go back to slavery and die. వారు మరలా విడిచిపెట్టినటువంటి ఆ దాస్యత్వ బ్రతుకులోకి మరలా వెళ్ళి So జీవించాలనుకుంటున్నారు. actually the one who want to live are the people who died. The one who want to live are the people who died. గమనించండి, జీవించాలనుకుంటున్న వాళ్ళు ఎవరు అంటే మరణించిన వారు. Who are the people who lived? మరి జీవించిన వారు ఎవరు? బ్రతుకున్న వాళ్ళు ఎవరు అక్కడ? The one who allowed themselves to die in this world for Christ, for the Lord. ఈ భూమి మీద ప్రభువు కొరకు జీవించి లేక ప్రభువు కొరకు వారి జీవితాన్ని సమర్పించడానికి ప్రాణార్పణమైన పర్లేదు అనుకుని ముందుకు సాగిన వారే బ్రతికినట్టు దేవుని వాక్యంలో చూస్తాం. Hallelujah. హల్లెలూయా. Which one we want? మరి ఈ రోజు మనం ఏది కోరుకుంటున్నాం? We want to live or we want to die? మరి ఇప్పుడు నువ్వు జీవించాలనుకుంటున్నావా లేక మరణించాలనుకుంటున్నావా? What is the desire of the one who lived? ఇప్పుడు బ్రతికిన వారి యొక్క ఆశ ఏమై ఉన్నది? I no more, but Christ lives in me. నేను కాదు, ఇక క్రీస్తే నాలో జీవించును. Hallelujah. హల్లెలూయా. That is the reference which we read when we read in 2 Corinthians chapter 5 verse 15. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో మనం చదువునప్పుడు ఆ మాటనే మనం చదువుకున్నాం. జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిన నిశ్చయించుకొనుచున్నాము. ఆమేన్. Not we live, but Christ lives in me. ఇక మీదట మనము కాదు, క్రీస్తే మనలో జీవిస్తూ ఉన్నారు. Galatians 2:20 we read that I no more, I am crucified with Christ. I no more live, but Christ lives in me. The life which I am living is the life which in faith in Jesus Christ. గమనించండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో పౌలు గారు చెప్తున్నాడు, ఇక నేను కాదు జీవించువాడు క్రీస్తే అని చెప్తున్నారు. I no more live. ఇక నేను కాదు జీవించేవాడిని. What is our understanding? మరి దీన్ని గురించి మన అవగాహన ఎలాగున్నది? Do we like to live or we want to die? మరి జీవించాలనుకుంటున్నావా లేక మరణించాలనుకుంటున్నావా? Oh, it's a wrong question. ఇదేం ప్రశ్న అండి? సరైన ప్రశ్న కాదనుకుంటున్నారు. We all want to live. మనందరూ జీవించాలనుకుంటాం. How we want to live? మరి ఎలాగ జీవించాలి? Are we ready to live for Christ and die for him? ఇప్పుడు క్రీస్తు కొరకు జీవించి క్రీస్తు కొరకు మరణించాలి అనేటువంటి ఆశ నీలో ఉందా? Look at Philippians chapter 1 verse 21. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూద్దాం. What Paul says here? పౌలు గారు ఏమంటున్నారంటే అక్కడ, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. How can we count that it is death is a gain? మరణము ఎలాగ లాభకరంగా ఉంటది మనకి? Oh, we always say that death is a loss. మనందరం అంటాము మరణం మనకి చాలా నష్టం కదండి అంటాం. If it all I live for myself. ఒకవేళ నేను బ్రతికితే అది నా కొరకు అలా బ్రతుకుతానంతే. No. లేదు. If it all Christ lives in me, I am a person dying for Christ. ఒకవేళ నేను క్రీస్తు నాలో జీవిస్తున్న వ్యక్తిని అయినట్లయితే నేను బ్రతికినంత కాలం బ్రతుకుతాను క్రీస్తు కోసం, చనిపోయినది ప్రభువు కోసమే చనిపోతాను. Hallelujah. హల్లెలూయా. Please read now that John's Gospel chapter 12 verse 25. యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. Oh, praise the Lord. Hallelujah. It will gain for eternity. గమనించండి, నిత్య జీవము కొరకు దానిని మనం Now కాపాడుకుంటున్నాం. compare
this passage in Numbers chapter 14, the passage which we read in 37 and 38. గమనించండి, సంఖ్యాకాండంలో మనం 14వ అధ్యాయంలో చదువుకున్నటువంటి ఆ మాటని ఈ మాటని ఒకసారి సరిపోల్చుకుందాం. Now look at one more reference, Matthew chapter 10 verse 34. మత్తయి సువార్త 10వ అధ్యాయము 34వ వచనాన్ని కూడా మనం చూద్దాం. 10:39 actually, 10:39 Matthew. 10వ అధ్యాయము మత్తయి సువార్త 39వ. వాడు తన ప్రాణము దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకోను గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకోను. ఆమేన్. What happens? ఇక్కడ ఏం జరుగుతుంది? Oh, we want to enjoy this life. మనం మన జీవితాన్ని చాలా ఆస్వాదించాలి, ఆనందించాలనుకుంటున్నాం. I have mentioned about 6 different things. నేను ఇంతకు ముందే 6 రకాలైనటువంటి వ్యక్తుల గురించి నేను మీకు చెప్పాను. Nidra Priyan, నిద్ర అంటే ఇష్టపడేవారు, నిద్ర ప్రియులు, Bhakshana Priyan, భోజన ప్రియులు, Ullasa Priyan, సంతోషంగా ఉండటానికి ఇష్టపడేవారు, Adambara Priyan, ఆడంబరంగా ఉండటానికి ఇష్టపడేవారు, Sagarna Priyan, అన్ని పోగేసుకోవడానికి సంపాదించుకోవడానికి ఇష్టపడేవారు, Jnan Priyan. తమ్మును తాము గొప్పగా చెప్పుకోవడానికి స్వార్థ ప్రియులు. If that was the case of Jesus, where he must be? If that was the case of Jesus, where he must be? గమనించండి, అది ఒకవేళ ప్రభువు ఉండాలనుకున్నట్లయితే ఆయన ఎక్కడుండి ఉండాలి? Why he came down to this world? ఆయన అసలు ఎందుకు తనకున్నటువంటి ఉన్నత స్థాయిని విడిచిపెట్టి ఈ లోకానికి Why వచ్చారు? he identified with us? యేసు ప్రభువారు ఆయన మనతో ఎందుకు మనతో పోల్చుకున్నారు? I hope that you all know that the reference, that is the golden verse of the Bible. బైబిల్లో ఉన్నటువంటి బంగారు వాక్యం మనకందరికీ తెలుసు. How many of you know that? ఎంతమందికి తెలుసు మీలో ఆ మాట? No, John 3:16. మనకందరికీ తెలుసు. యోహాను సువార్త 3:16 మనకందరికీ తెలుసు. God so loved the దేవుడు world. ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. How much he loved? ఎంత ప్రేమించాడంటే ఆయన So loved the world. ఆయన ఈ లోకాన్ని చాలా ప్రేమించాడు. Is that good for God to love this world? దేవుడు ఈ లోకాన్ని అంతగా ప్రేమించడం అవసరం అంటారా? What kind of a people we were? అసలు మన జీవితాలు ఏంటి? మనం ఎలాంటి వారం? అసలు Turn to Romans chapter 5 verse 6, 8 and 10. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము What kind of people we were? 6వ వచనంలో నుంచి కిందకి చదివితే మనం ఎలాంటి వారమో అక్కడ రాయబడుతూ ఉన్నది. 5వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనం ఇంకా బలహీనులై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. What are the 2 qualities? Negative qualities? అక్కడ రాయబడ్డ 2 చెడ్డ లక్షణాలు ఏమి కలిగి ఉన్నాం మనం అంటే బలహీనులము, రెండవది భక్తిహీనులము. Who wants such a person? ఎలాంటి వ్యక్తులు ఎవరు కావాలండి? Now read 8th verse. 8వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆమేన్. What is the quality we have? అక్కడ మనకున్నటువంటి లక్షణం ఏంటి? అక్కడ Oh, we were sinners. మనమందరూ కూడా పాపులమై ఉన్నాము. No one wants such a person. ఇలాంటి వ్యక్తుల్ని ఎవ్వరూ కోరుకోరు. What we read in Ephesians chapter 2 verse 1. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం ఏం చదువుతున్నాము? We dead in our sins and trespasses. మనము మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నాము. ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. Who wants such a dead body? ఇప్పుడు చచ్చిన వారమైనటువంటి ఆ Then మృతదేహాన్ని ఎవరు కోరుకుంటారు? What Jesus did, what God did for us. మరి మన కొరకు దేవుడు ఏం చేసి ఉన్నాడు? He raised us along with him and seated us in the heavenly places. ఇప్పుడు మనం చూస్తున్నాం దేవుడు మన కొరకు ఏం చేశాడు? మనలందరినీ క్రీస్తుతో పాటు లేవనెత్తి క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టేటువంటి అనుభవంలోనికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళాడు. Hallelujah. హల్లెలూయా. We have such a privilege, brothers and sisters. ప్రియ సహోదరి సహోదరులారా, అంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించారు. We read in 10th verse of Romans chapter 5. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనం ఈ మాట చదువుతున్నాం. We were enemies of God. మనము దేవునికి శత్రువులమై ఉన్నాం. Enemies of God. దేవునికి శత్రువులమై ఉన్నాము. Supplement with that verse Colossians 1:21. కొలస్సీలకు రాసిన పత్రిక 1:21లో మరొక మాటని మనం చూస్తున్నాం. What kind of person we were? మనం ఎలాంటి వారం అంటే, మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ
In another words, we from our inner mind we don't want such a God. మన హృదయ అంతరంగంలో నుంచి ఆలోచిస్తే దేవుడు అంటే మనకు అసలు ఇష్టం ఉండదు. Brother, God came and loved such a person. దేవుడు ఇలాంటి వ్యక్తులైన మనల కోసం ఆయన దిగొచ్చి మనల్ని ప్రేమించాడు. And he said that I want to make you sit with me in heaven. ఆయన అంటాడు, మన స్థితిని చూసి కాదు కానీ మన వైపు చూసి అంటాడు, నువ్వు నాతో పాటు నా పక్కన పరలోకంలో కూర్చోవాలి. Is that he wants you only? ఆయన నిన్ను మాత్రమే కోరుకుంటున్నాడు అలాగ ఉండటానికి. I used to say that there was only one son for God. నేను చెప్తూ ఉండేవాడిని, దేవుడికి ఒక్క కుమారుడే ఉండేవాడు. He was a missionary. ఆయన ఒక మిషనరీ. Where is he was the missionary? Is that a good place where he came in? ఏమండి, ఆయన వచ్చినటువంటి ఆ స్థానం అంత మంచిదంటారా? As we read in John's Gospel, chapter 1 verse 10, that he was in the world and the world never knew him. యోహాను సువార్త 1:10 మనం చదువుకున్నాం. ఆయన లోకానికి వచ్చాడు కానీ లోకం ఆయన్ని గుర్తించలేదు. He created the world. ఈ లోకాన్ని తన చేతులతో సృష్టించుకున్న తన లోకం ఇది. What is the next verse? ఆ తర్వాత మాట ఏమని ఉంది? He came to his own, but the own never received him. ఆయన తన సొంత వారి దగ్గరికి వచ్చారు, వారు ఆయనను అంగీకరించలేదు. The whole world closed their door. వారందరూ కూడా ఆయనకి ద్వారాలు మూసేశారు, తలుపులు మూసారు. Then he thought of, okay, let me go to my own home. అప్పుడు ఆయన నా సొంత ఇంటికి వెళ్తాము అని అనుకున్నాడు. What happened? ఏమైంది? They didn't open the door. వారు ఆయనకి ద్వారం తెరవలేదు. They didn't receive him not. ప్రభువుని వారు అంగీకరించలేదు, వారు స్వీకరించలేదు ప్రభువుని. What is the next verse? ఆ తర్వాత వచనంలో మనం ఏం All చూస్తున్నాం? those who believed, all those who received, he has given the authority to become the children of God. 12వ వచనంలో మనకందరికీ తెలిసిన మాట, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ కూడా దేవుని పిల్లలగుటకు అధికారమును దేవుడు అనుగ్రహించాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. How many of us we receive Jesus? We have the confidence. That's a wrong question. Maybe I am asking. నేను ఒకవేళ తప్పు అడుగుతున్నాను అనుకోవద్దు. ఎంతమంది మనం క్రీస్తుని అంగీకరించాం, క్రీస్తుని కలిగి ఉన్నాం? Is that Jesus is our Lord? మన ప్రభు యేసు ప్రభు వారు మనకి ప్రభువై ఉన్నారా? Is he controlling my life? ఆయన నా జీవితాన్ని కంట్రోల్ చేస్తున్నారా? I am not belong to myself, I belong to the Lord. నేను నాకు చెందినవాడిని కాదు, నేను ఆయనకి చెందినవాడను. Hallelujah. హల్లెలూయా. Brothers and sisters, let me tell you that Christ is having a claim on the church. నేను ఒక మాట చెప్తున్నాను, యేసు ప్రభు వారు సంఘం మీద ఒక ప్రత్యేకమైన విషయాన్ని సంఘం మీద ఆరోపిస్తున్నారు. What is that claims? ఏంటి ఆయన క్లెయిమ్ చేస్తుంది ఏంటి? Number 1, మొదటిది, he purchased this church with his own blood. యేసు ప్రభు వారు సంఘాన్ని తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నారు. He purchased us with his own blood. ఆయన తన స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించుకున్నారు. Someone read Acts chapter 20 verse 28. అపోస్తుల కార్యములు 20:28 దయచేసి ఎవరైనా చదవండి. Acts chapter 20 verse 28. అపోస్తుల కార్యము 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు. Praise the Lord. హల్లెలూయా. He shed his blood and he purchased us. ఆయన తన రక్తాన్ని చిందించి మనల్ని సంపాదించుకున్నారు. In order to supplement that one, read Colossians 1:13 and 14. మరొక మాటను చదువుదాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనాలు కూడా చదువుకుందాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి. Oh, there is a darkness spirit. అక్కడ చూడండి, అంధకార సంబంధమైనటువంటి ఒక అధికారం. He rescued us from the darkness. ఆ చీకటిలో నుండి ఆయన మనల్ని విడిపించాడు. Brother, how you will translate that rescue, that particular aspect of doing of rescuing? కాపాడుట. It's not only vidudal. కాపాడుట. Like there is a fire Yes. going on this building. కాపాడుట. And the firefighters came and your son or your daughter was inside and he rescued the child. ఒక అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అగ్ని ప్రమాదంలో మనవారు ఎవరైనా అందులో చిక్కుకుంటే ఆ అగ్నిమాపక దళం సిబ్బంది వచ్చి వారిలో మన వాళ్ళని రక్షించటము లేక కాపాడడం అనేటువంటి మాట మనం ఉపయోగిస్తున్నాం. How risk it was?
అది ఎంత రిస్క్తో కూడిందండి అది. Instead of telling all so much of Bible verses, which is already in my hard disk, I'm talking about all of that. I just want to tell you an example. ఒక చిన్న ఉదాహరణ నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. Once a young boy was growing up, ఒకసారి ఒక యవన కుమారుడు అతను ఎదిగి పెద్దవాడు అవుతున్నాడు. and his mother taught him everything, and he became a good officer. అతని తల్లి అతనికి అన్ని విషయాలు నేర్పించింది. ఒకరోజు ఒక మంచి ఆఫీసర్ అయ్యాడు. And he want to have a special program for his officers in his house. తన ఇంటిలో ఒకరోజు తన ఆఫీసర్లందరికీ కూడా ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు. But his mother is not so good looking. అతని తల్లి అంత చక్కగా చూడడానికి అంత చక్కగా ఉండదు ఆవిడ. She is having some problem with her neck because she's stuck together. సో ఆ తల్లి గారి యొక్క మెడ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మెడ అదే రీతిగా భుజం రెండు కూడా కలిసిపోయినట్టుగా ఉంటాయి. And also her hand is not so good to see because of that also having some wounds, that marks of the wounds on her body. ఆమె చెయ్యి కూడా అంతగా చూడడానికి బాగోదు, ఎందుకంటే ఆ చేతికి కూడా కొన్ని గాయాలు ఉన్నాయి. ఆమె చేతిని కూడా సులువుగా చాపలేదు ముందుకి. So the son said, "Mom, I will take you to another place so that when our officers come and this ugly looking lady, I better to avoid you." సో అతను అన్నాడు, అమ్మ మరి ఆఫీసర్లు పెద్ద పెద్దలు చాలామంది మన ఇంటికి వస్తారు, మరి వారి మధ్యలో నువ్వెందుకు, నేను వేరే చోటుకి ఎక్కడికైనా తీసుకెళ్తానులే అన్నాడు. Mom said, "Okay, that is a good idea." అప్పుడు తల్లి అన్నది, నేనెందుకులే బాబు, ఇక్కడ చాలా మంచి ఆలోచన, నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్ళు అంది. I will go. నేను వెళ్తాను. But before that, let me hear this story. కానీ దానికన్నా ముందు ఒక చిన్న మాట నేను చెప్తాను, నువ్వు విను. We were living in a small hut. ఒకప్పుడు మనకి ఇంత అందమైన ఇల్లు లేదు, ఒక చిన్ని గుడిసెలో ఉండేవాళ్ళం. I make you to sleep in this house, in this small hut, and I went to get water for us to have it in our house. నేను ఈ గుడిసెలోనే నిన్ను పడుకోబెట్టి దూరం వెళ్ళి నీళ్లు తీసుకుని వస్తూ ఉండేదాన్ని. While I was coming with the water, I saw there is a fire is going on in our house. నేను నీళ్లు తీసుకుని తిరిగి వస్తున్నప్పుడు నేను చూసింది ఏంటంటే మన ఇల్లు మంటల్లో చిక్కుకున్నది. So everyone said, "No, you cannot come closer to this house." సో అందరూ అన్నారు, ఆ మంటల్లోకి వెళ్ళకమ్మా అని నాతో చెప్తూ ఉన్నారు. They were throwing water and putting leaf and trying to somehow put off this fire. ఆ మంటలు ఆర్పడానికి అనేక మంది నీళ్లు చల్లుతున్నారు, కొన్ని ఆకులు వేసి ఆ మంటను ఆర్పడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. But she said, "No, I want to enter in. My son is sleeping inside." కానీ నేను అన్నాను, నేను నా బిడ్డ లోపల ఉన్నాడయ్యా, నా బిడ్డ కోసం నేను వెళ్ళాలని వారితో నేను చెప్తున్నాను. She pushed everyone, entered into the room. అందరూ నువ్వు వెళ్ళొద్దు అని పట్టుకున్న ఆమెని అందరి నుంచి ఆమె వదిలించుకుని ఆ మంటల్లోకి లోపలికి వెళ్ళి She hugged the child and she came out. ఆ ఉయ్యాలలో ఉన్నటువంటి ఆ బిడ్డని గుండెలకు హత్తుకుని ఆ మంటలు కాలుతూ ఉన్నప్పటికీ కూడా బయటకు వచ్చేసింది. While she was bringing the child outside, she got burned. సో ఆ సమయంలో ఆ మంటల్లో నుంచి బయటికి ఆ బిడ్డను తీసుకొస్తున్నప్పుడు ఆమె దేహం అంతా కాలిపోయింది. Almost 60% she got burning. 60% ఆమె దేహం అంతా కాలిపోయింది. And she said, "My son, these are the marks of my body, my neck, and if I want to go away, it's good." అప్పుడు తల్లి చెప్తుంది, నా కుమారుడా, ఆ తల్లి ఎవరో కాదు నేనే. ఆ మంటల్లో చిక్కుకున్నప్పుడే ఈ గాయాలు దేహం మీదకి వచ్చినాయి. మరి ఒకవేళ ఇప్పుడు నన్ను వెళ్ళిపోమంటే నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తానయ్యా అన్నది. Oh, he began to cry. అప్పుడు వెంటనే అతను ఏడవడం ప్రారంభించాడండి. I never knew. నాకు తెలియదమ్మా, if you allow the fire to go on, I will be totally burned. అమ్మా, నువ్వు కాని వచ్చి నన్ను ఆ మంటల్లోంచి కాపాడకపోతే నేనే ఈ భూమి మీద ఉండేవాడిని కాదమ్మా. Brothers and sisters, that was the life of Jesus for us. నా ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు మన కొరకు అలాంటి త్యాగాన్ని చేశారు. He left everything, he became nothing. ఆయనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి రిక్తునుగా ఈ లోకానికి వచ్చారు. For what? ఎందుకోసం వచ్చారు? So that we may not perish but have eternal life with him. నశించక నిత్య జీవం పొంది నిత్యము ఆయనతో మనం ఉండాలన్న ఆశతో ఆయన ఈ లోకానికి మన కోసం వచ్చారు. Are we ready to go with that inspiration that he purchased me with his own blood?
మరి ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మనము మన సొత్తు కాదు, మనని స్వరక్తమిచ్చి సంపాదించుకున్న ప్రభు సొత్తు అనేటువంటి ఆలోచన దగ్గర నుంచి వెళదామా? Pastors, you are not by choice, but it is God's appointment to you. దేవుని సేవకులారా, మీరు మీ యొక్క సొంత ఇష్టంతో దేవుని సేవలోకి రాలేదు, కానీ అది దేవుని యొక్క ఏర్పాటు అయి ఉన్నది. In the passage which we read in Acts chapter 20 verse 28, that we says that the Holy Spirit appointed as pastors, elders and overseers. ఇక్కడ చూడండి, అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తున్నాము, తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెను అని చదువుతున్నాం. Let me ask you the question, do you have such a confidence that I am appointed by God? ఒకసారి గమనించండి, ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నేను దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాను అన్న ధైర్యం మీలో ఉన్నదా? Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. You are not choosing, but God chose you. మనల్ని మనం ఏర్పాటు చేసుకోలేదు, దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు. Please read John's Gospel chapter 15 verse 16. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుంటున్నాం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురో ఆయన మీకు అనుగ్రహించినట్టు మీరు వెళ్ళి ఫలించుటకును Yes. మీ ఫలములు నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ఆమేన్. It's not you chose, but God chose you. ఇదిగో నేను, నువ్వు, మనమెవరో కాదు మనల్ని ఏర్పాటు చేసుకుంటా, దేవుడే మనల్ని ఏర్పరచుకొని ఉన్నారు. He chose you because the quality or the qualification you are having. ఆయన మనకున్నటువంటి ఆ గుర్తింపులను చూసి కాదని మనల్ని ఆయన ఏర్పాటు చేసుకుంటా No. లేదు. I will say, He chose me while I was zero. నేను ఇలా చెప్తాను, నేను శూన్యముగా ఉన్నప్పుడు, నేను సున్నాగా ఉన్నప్పుడు ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. Brothers, unless we accept that we are nothing before God, we cannot involve in the ministry. ప్రియమైన దేవుని సేవకులారా, ఈ విషయాన్ని మనం ఒప్పుకోకపోతే దేవుని సేవలో మనం నిలబడలేం. Think about Moses or any of these great people of the Bible. బైబిల్ గ్రంథంలో మనం చూసే గొప్ప వ్యక్తులు, మోషే కానీ ఇంకా అనేక మంది ఉన్నారు, వారిని ఒకసారి చూడండి. Did they claim that, okay, I have a great degree, I have a special person? వారు ఎప్పుడైనా తమ్మును తాము మేము గొప్పవాళ్ళమని, మేము చాలా ఉన్నత స్థితిలో ఉన్నామని తమ్మును తాము చెప్పుకున్నారా? When God called Moses, he said that I can't speak well. మోషేని దేవుడు పిలిచినప్పుడు మోషే ప్రత్యుత్తరం ఇచ్చి దేవునితో అంటాడు, అయ్యా నేను మాట్లాడలేనయ్యా, నాకు మాటలు సరిగ్గా రావు. I'm a person with the tampering tongues. నేను నోటి మాంద్యము గలవాడనయ్యా అని ప్రభువుకు జవాబిచ్చాడు. And I have total doubt about myself as well as the people, and even God, who are you? That was the question he was asking. మోషే దేవుడు పిలిచినప్పుడు అడుగుతాడు, అసలు నా గురించి నాకు నమ్మకం లేదు, పైగా నేను వెళ్ళి ప్రజలతో చెప్తే వాళ్ళని నన్ను నమ్మరు, అసలు నువ్వెవరు అయ్యా, నీ పేరేంటో నాకు చెప్పు ముందు అంటున్నాడు. What God said? అప్పుడు ప్రభు ఏమన్నాడు? Brother, you came to this world for this purpose alone. దేవుడు చెప్తున్నాడు, అసలు నిన్ను ఈ లోకంలో పుట్టించిందే ఈ ప్రత్యేకమైన పని కోసం. Hallelujah. హల్లెలూయా. It's not his choice. అది మోషే యొక్క సొంత ఇష్టం కాదు, It is God's choice. ఇది దేవుని యొక్క ఇష్టమై ఉన్నది. Why he chose us? దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? Chapter 15 verse 16 we read that to bear fruits. అక్కడ మనం 15వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తున్నాము, మనము ఫలించుటకు. What is a fruit? ఫలము అంటే ఏంటి? What is a fruit? ఫలము అంటే ఏంటి? Did you ever thought about that? ఎప్పుడైనా ఆ మాటను ఆలోచించారా? I will say that is a life of the tree. నేను చెప్తాను, అది ఒక Life of a tree. చెట్టు యొక్క జీవమై ఉన్నది. Think about, there are mango trees all over here. ఇక్కడ చాలా మామిడి చెట్లు మనం చూస్తున్నాం అనుకుందాం. And several mangoes comes out of one tree. ఒక్క చెట్టులో నుంచి అనేకమైన మామిడి పళ్ళు వస్తాయి. We pluck that and we use it for cooking as well as enjoying that ripe ones. For that reason we use. మనం ఒక్కొక్క పండుని తీసుకుని కొన్ని వాటిని వంటకు వాడుకుంటాం, మరి కొన్ని తినడానికి వాడుకుంటాం. Suppose you are not plucking it. గమనించండి, ఒకవేళ ఆ పండును మనం కొయ్యటం లేదు, it will fall down. అది కింద పడుతుంది. It will become another tree. ఆ తర్వాత ఆ పండు మరలా ఒక చెట్టుగా మారుతుంది. And it will again bear fruit. ఆ తర్వాత ఆ చెట్టు మరలా అనేకమైన ఫలాలు ఇస్తుంది. That is the process going on.
అలాంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. So what is the real fruit? మరి నిజమైన ఫలం అంటే ఏంటి? Fruit is the life itself. ఫలము అంటే జీవము అని అర్థం. If God has chosen you to be a fruit, what kind of a fruit you must be? దేవుడు నిన్ను ఒక ఫలముగా ఉండడానికి ఏర్పాటు చేసుకుంటే నీవు ఎలాంటి ఫలంగా ఉండాలి? I will say that your life must be a demonstration of the very love which God has shown to you. నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే మన జీవితమే దేవుని ప్రేమకు నిదర్శనంగా సాక్ష్యముగా ప్రజల ఎదుట కనబడునుగాక. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. We read in Luke's Gospel chapter 5 where Jesus says to Peter that I will make you fishers of men. లూకా సువార్త 5వ అధ్యాయంలో పేతురుతో ప్రభువారు చెప్పిన మాట, నేను నిన్ను మనుషుల పట్టు జాలరుగా చేస్తానని చెప్పారు. Where is the bite for getting fish? Bite. ఇప్పుడు ఆ చేపలు పట్టుకోవడానికి మనం వేసే ఎర ఎక్కడ ఉంది? What is that? ఏంటి అది? ఎర ఏంటి అసలు? Peter may be thinking that there may be somewhere I need to get some bite and throw to the fish to catch more fish. సో పేతురు అనుకుంటున్నాడు, మరి ప్రభువు నన్ను మరలా చేపలు పట్టాలి, మరలా మనుషులు పట్టాలి అంటున్నాడు. చేపలు పట్టడానికి ఎర వేయడం నాకు తెలుసు కదా, మరి మనుషులు పట్టే ఎర ఎక్కడి నుంచి సంపాదించాలని ఆలోచించుకుంటున్నాడు. What Jesus said? ప్రభు ఏమన్నారు? I will make you fishers of men. నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తాను. Which is the bite? మరి ఎర ఏంటి? Peter, you are the bite. పేతురుతో ప్రభు అంటున్నాడు, నీవే ఆ ఎర. You are the bite. నీవే ఆ ఎర. Brothers and sisters, please understand, if at all you want to be a bite for the Lord, then only you will get more catch. గమనించండి నా ప్రియమైన దేవుని సేవకులారా, మీరు ఎప్పుడైతే నేను దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఎరనై ఉన్నాను అన్న విషయాన్ని మీరు గుర్తిస్తారో అప్పుడు అనేకులను ప్రభు కొరకు మీరు సంపాదించగలుగుతారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Are we ready? మనం సిద్ధంగా ఉన్నామా? Are we aware? ఈ విషయాన్ని మనం గుర్తించగలుగుతున్నామా? I am not for myself. నా జీవితము ఇది నా కోసం కాదు. I belong to the Lord. నా జీవితము ప్రభువుకు సంబంధించింది. He shed his blood for me. ఆయన నా కోసం తన రక్తాన్ని He చిందించాడు. purchased me. ఆయన నన్ను వెలపెట్టి He కొనుక్కున్నాడు. rescued me. ఆయన నన్ను విడిపించుకున్నాడు. Not only rescuing, he transformed. I mean, that we read in Colossians 1:20, chapter 1 verse 13. కొలస్సీ 1:13 Transformed to his eternal kingdom. ప్రభు కేవలం మనల్ని కాపాడటము రక్షించడం మాత్రమే కాదు, తన నిత్య రాజ్యములో మనం ఉండటానికి మనల్ని మార్పులోనికి నడిపిస్తున్నాడు. Rescuing is a big aspect. కాపాడటం అనేది ఒక ఉన్నతమైనటువంటి ప్రక్రియ. Then transferring into his own kingdom. రూపాంతరంలోనికి నడిపించడం అనేది, ఆయన రాజ్యములోకి మనం నడిపించబడ్డం అనేది అది మరొక శ్రేష్టమైన ప్రక్రియ. Are we realizing that we are precious before the Lord? దేవుని ఎదుట మనం విలువైన వారం అని మనం గుర్తించగలుగుతున్నామా? Jesus really loves me. యేసయ్య నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు అన్న విషయం మనలో రూఢిగా నమ్ముతున్నామా? It is his plan that I must be a minister here in Andhra. ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంతంలో నేను దేవుని సేవ చేయాలన్నది దేవుని బలమైన సంకల్పము అని నీవు నమ్ముతున్నావా? He wants a person to represent him into this village or places where you are ministering. నీవు ఎక్కడైతే పరిచర్య చేస్తున్నావో అక్కడ నీలాంటి ఒక వ్యక్తి ఉండాలి అన్నది దేవుని సంకల్పం అని నువ్వు గుర్తిస్తున్నావా? You are standing on behalf of Christ. మనము క్రీస్తుకు బదులుగా మనం ఉన్న స్థానాల్లో నిలబడుతున్నాం. Now turn to 2 Corinthians chapter 5 where Paul says that that's the reason he is telling everyone I am standing on behalf of others. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు గారు ఇదే మాట Chapter 5 verse 20. Chapter 5 verse 20. 15వ అధ్యాయము 20వ వచనంలో మనం చదువుతున్నాము. కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుటని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాము. You are an ambassador of Christ. మనము క్రీస్తుకు రాయబారులమై ఉన్నాము. You are an ambassador of Christ. మనము క్రీస్తు యేసునకు రాయబారులై ఉన్నాము. What is the meaning of ambassador? రాయబారి అంటే అర్థం ఏంటి? If you go to any ambassador's office, మనం ఎప్పుడైనా అంబాసిడర్స్ ఆఫీస్కి మనం వెళ్తే, whatever may be going on in Ukraine or maybe in Israel or in Russia and all, you go to this ambassador's office,
they will show all glorious pictures and what is all going on in our country, that will be shown everywhere. గమనించండి, ఉక్రెయిన్లో ఏం జరుగుతున్నా, ఇజ్రాయెల్లో ఏం జరుగుతున్నా, మన ఎంబసీ దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళు ఏం చూపిస్తారంటే వారి ఆ యొక్క ఘనతతో మనల్ని వారు చేర్చుకుంటూ ఆహ్వానిస్తూ ఉంటారు. What is our call? మరి మన పిలుపు ఏమై ఉన్నది? To represent the kingdom of God. మన పిలుపు ఏంటో తెలుసా? దేవుని రాజ్యాన్ని భూమి మీద హల్లెలూయా, 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 హల్లెలూయా. If you are representing the kingdom of God, what kind of a person you must be? ఒకవేళ దేవుని రాజ్యాన్ని నువ్వు ప్రతిబింబించే వ్యక్తిగా ఇక్కడ ఉన్నట్లయితే ఎలాంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి? We must be a person realizing that I am a child of God. మనం ఎలాంటి వ్యక్తులుగా ఉండాలో తెలుసా? నేను దేవుని బిడ్డనై ఉన్నాను అన్న విషయాన్ని ముందుగా గుర్తించాలి. హల్లెలూయా, హల్లెలూయా. Why Paul was go through several struggles in his life? ఎందుకు అపోస్తలుడైన పౌలు గారు అనేక శ్రమల గుండా వెళ్ళవలసి వచ్చింది? Painful experiences. ఎన్నో బాధాకరమైనటువంటి పరిస్థితులు గుండా ఆయన వెళ్ళాడు. What he want to tell others? What he want to tell others? ఇతరులకు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు? What we read in Hebrews chapter 13 verse 5. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో పౌలు గారు ఏం చెప్తున్నారు? Read. Let your life may be without please read. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎడబాయును అని ఆయనే చెప్పెను కదా. Let your conversation or your life may be without covetousness. Without verse 5. 13:5. చూడండి 13వ అధ్యాయము 5వ వచనంలో మనకు రాయబడుతున్నటువంటి మాట, ధనాపేక్ష లేని వారై కలిగిన వాటితో తృప్తి పొందండి. Then second says that be content with which things as you have. సో మీకున్న వాటితో మీరు తృప్తి పొందండి అని రాయబడుతుంది. For he has said that I never leave you, never forsake you. ఎందుకంటే ప్రభు ఇచ్చిన వాగ్దానము, నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్నెన్నడూ ఎడబాయను. What is the problem today for the ministers? ఈ రోజు మరి సేవకులకు ఎదురవుతున్న సమస్య ఏంటి? Oh, I don't have a bike. నాకు ఒక బండి లేదండి. I don't have a four-wheeler or a car. నాకు ఒక కార్ లేదండి. I am living in a small hut. నేను ఒక చిన్న గుడిసెలో ఉంటున్నానండి. The students of Charles Spurgeon asked to his students, what all instruments or what all the equipments needed for evangelism? ఒకసారి చార్ల్స్ స్పర్జన్ గారు తన శిష్యులను అడుగుతున్నారంట, సువార్త ప్రకటించడానికి మనకి ఏ సాధనాలు కావాలి అని అడిగారు. They said that we need tract. వాళ్ళు చెప్పారంట, మనకి కరపత్రికలు కావాలి. We need a van to go around. మనకి ఒక వ్యాన్ ఉంటే బాగుంటుంది, అన్ని ప్రాంతాలకి వెళ్ళొచ్చు. We need a fan whenever we get hot. మనకి ఒక ఫ్యాన్ ఉండాలి, మరి నిలబడి వాక్యం చెప్తున్న వాళ్ళకి చెమటలు పట్టకుండా ఫ్యాన్ ఉంటే బాగుంటుంది. We need a can to carry water. ఆ తర్వాత నీళ్లు పట్టుకుని తీసుకెళ్ళడానికి ఒక క్యాన్ కూడా ఉండాలి. I will just summarize with it 3. We need a can, van and fan. సో వాళ్ళు అన్నారు, క్యాన్ కావాలి, వ్యాన్ కావాలి, ఫ్యాన్ కావాలి. But Charles Spurgeon said nothing of this is needed. కానీ స్పర్జన్ గారు అంటారు, ఇవేమీ అక్కర్లేదు. You needed your body, your spirit and soul must be cleansed. That is all needed. అప్పుడు స్పర్జన్ గారు అంటారు కదా, నీ ప్రాణాత్మ దేహములు పరిశుద్ధంగా ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. Hallelujah. హల్లెలూయా. Brothers, our temptation is to enjoy our life. మనం చాలాసార్లు ఎదుర్కొనే శోధన ఏంటంటే, మన జీవితంలో మనకున్నది ఆనందిస్తూ బ్రతకాలనుకుంటుంటాం. This is the temptation we have. ఇలాంటి శోధన ఈ దినాల్లో మనం ఎదుర్కొంటూ ఉన్నాం. And I'm sorry to say that several of the ministers, I know that, I'm not pointing out anyone, please don't misunderstand me, that we want to have a close relationship with the Lord. That is our aim. That should be our aim. మన జీవితంలో ముఖ్యమైన గురి ఏమై ఉండాలంటే,
దేవునికి మనం దగ్గరగా ఉండాలి. దేవునితో మనము చాలా మంచి అనుబంధాన్ని కలిగి ఉండాలి. The eldest ministers are sitting here. మరి పెద్దలైనటువంటి దైవజనులు మరి వేదిక మీద కూర్చొని ఉన్నారు. I respect them. నేను వారందరినీ చాలా And గౌరవిస్తున్నాను. if you have any doubt about the things which I am talking about, you talk to them in your own language. సో మరి నేను చెప్పిన విషయాల్లో మీకు ఏదైనా సందేహం ఉంటే మీరు వారిని అడగొచ్చు. How we need to deal with our young girls come to our church. Young girls. How we need to deal with the young girls who come to our church. మన మందిరానికి వస్తున్నటువంటి యవనస్తులతో మనం ఎలాగా యవన స్త్రీలతో ఎలాగ మనం నడుచుకోవాలి. Or think about when an elderly lady, how we need to deal with her. ఒక పెద్ద వయసులో ఉంటున్న స్త్రీతో మనం ఎలాగ నడుచుకోవాలి. How we need to deal with elderly men. మరి పెద్దవాళ్ళైనటువంటి పురుషులతో మనం ఎలాగ నడుచుకోవాలి. Please turn with me to 1 Timothy chapter 5 verse 1 onwards. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చదువుతాం. Okay, read 1 2 1 2 చదువుకుందాం. వృద్ధుని గద్దింపగా తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. అన్నదమ్ములని యవనులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెలని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. How we need to deal with them? మనం ఎలాగా ఎవరితో వ్యవహరించాలో ఇక్కడ రాయబడుతున్నది. Pastors, these are the temptations or these are the troubles which we face in our ministry context. ఈ దినాల్లో మనం పరిచర్లో ఎదుర్కొంటున్న ఎక్కువ శోధన ఈ విషయాల్లోనే ఉంటున్నది. Our younger ministers, please, elderly women as mothers, younger as sisters with all purity. Don't forget that word. చూడండి, తల్లులని వృద్ధ స్త్రీలను అక్క చెల్లిండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. All the ministers who are not yet get married, I will suggest you to get married soon. ఒకవేళ వివాహం కాని వారు దేవుని సేవకులుగా ఎవరైనా ఉంటే మీరు త్వరగా పెళ్లి చేసుకోండి. If you are thinking about marriage, don't pray for a particular lady. మీరు ఒకవేళ వివాహం కోసం ఆలోచిస్తుంటుంటే ఒక ప్రత్యేకమైన స్త్రీని మనసులోకి తెచ్చుకొని ప్రార్థన చేయడం మొదలు పెట్టకండి. Lord, I need Gracie. Don't pray like that. ప్రభువా, అదిగో గ్రేసీ కావాలి నాకు అనకండి. No, what we need is let God's will be revealed in our life. మనం మన జీవితాల్లో ఏం అడగాలంటే, దేవా నీ సంకల్పం, నీ చిత్తం నా జీవితంలో జరిగించండి. After marriage, వివాహం అయిన తర్వాత, once I was translating for a foreigner and he said his wife is beautiful. సో ఒకసారి దైవజనులు ఒక పాస్టర్ గారికి ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ఆ దొరగారు అన్నారు, నా భార్య చాలా అందంగా ఉంటుంది అన్నారు ఆయన. And I said my wife is beautiful. అప్పుడు వెంటనే తర్జుమా చేయడానికి దైవ సేవకులు అన్నారు, నా భార్య చాలా అందంగా ఉంటుంది అన్నారు. All the believers began to laugh. అందరు విశ్వాసులు నవ్వడం ప్రారంభించారు. So the white man asked, how you translated? అప్పుడు ఆ దొరగారు అడుగుతున్నారు, ఏమయ్యా నువ్వు ఏం చెప్పి వీళ్ళందరూ నవ్వుతున్నారని అడుగుతున్నారు. I said my wife is beautiful. అప్పుడు నేను అన్నాను, నా భార్య చాలా అందగత్తని చెప్పానండి అన్నారు. He said that my wife is beautiful. అప్పుడు ఆయన అంటున్నారు, నేను నా భార్య బాగుంటుందని చెప్పుకున్నాను కదా అంటున్నారు. And he asked me, why you translated that your wife is beautiful? అప్పుడు ఆయన అడుగుతున్నారు, నువ్వెందుకు నీ భార్య బాగుంటుంది అన్నట్టుగా ఎందుకు తర్జుమా చేసావు అంటున్నారు ఆయన. I told him, brother, I never look at any other girls apart from my wife. My wife is beautiful. That's the reason I said. అప్పుడు నేను అన్నాను, అయ్యా నేను నా భార్యని తప్ప ఎవ్వరి వైపు నేను చూడను కాబట్టి నేను ధైర్యంగా చెప్పుకుంటున్నాను, నా భార్య చాలా అందగత్తే నేను చెప్పాను. After marriage, what is happening? పెళ్ళయిన తర్వాత ఏం జరుగుతుంది? Oh, look at her, the way she dress, I like her. కొన్నిసార్లు ఇగో ఆవిడని చూడు ఎంత చక్కగా వస్త్రాలు కట్టుకుంటుందో, ఎంత చక్కగా ఉందో. Her cooking is so tasty. ఓ ఆవి వండితే చాలా బాగుంటది. The problem is you haven't tasted your own wife's food. ప్రాబ్లం ఏంటంటే నీ భార్య చేతి వంట నువ్వు సరిగా రుచి చూడలేదంతే. You didn't buy even a sari for her. That was a problem, that she is having this old dress she is wearing. తాను కట్టుకుంటున్నటువంటి వస్త్రాలు అలా ఎందుకున్నాయంటే చక్కని వస్త్రాలు నువ్వు కొనిపెట్టలేకపోతున్నావు కాబట్టి.
how we can be more fruitful in our own ministry. మన యొక్క దేవుడు మనకిచ్చిన పరిచర్యలో ఎలాగ మనం ఫలభరితంగా ఉంటాము. Here Paul says that your total life may be a demonstration of God's love. పౌలు గారు అంటున్నాడు మన జీవితం అంతా కూడా దేవుని ప్రేమను ప్రకటించేదిగా ఉండాలంటున్నాడు. Jesus is the example for us. యేసు ప్రభు మనకి మాదిరి అయి ఉన్నారు. Here Jesus loved the church. ఇక్కడ యేసు ప్రభు వారు సంఘాన్ని ప్రేమించారు. How he loved the church? ఎలాగ ప్రేమించారు సంఘాన్ని? Someone read Ephesians chapter 5 verse 23 onwards. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం నుంచి మనం చదువుతాము. క్రీస్తు సంఘమునకు శిరస్సైనలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యి ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్య కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. Here it says that if at all you want to understand the church, brothers, please get married first. గమనించండి, మీకు సంఘం అంటే పూర్తిగా అర్థం అవ్వాలి అంటే త్వరగా పెళ్లి చేసుకోండి. If you got married, మీకు వివాహం అయితే try to understand the church. అప్పుడు మీకు పెళ్లి ఏంటో సరిగ్గా అర్థం అవట్లేదా? సంఘాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించండి. Our problem is we haven't understood the church or we haven't understood the family life. ఇప్పుడు మనకు వచ్చిన సమస్య ఏంటంటే, ఒకటే సంఘాన్నైనా అర్థం చేసుకోలేకపోతున్నాం, రెండోది వివాహ జీవితాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. Once I was counseling a couple, they want to, saw a lot of troubles, so they came to me. They want to, divorce. ఒకసారి ఒక జంట భార్యాభర్తలు నా దగ్గరికి వచ్చారు. వారు చాలా ఇబ్బందులు గుండా వెళ్తున్నారు, ఇంకా డైవర్స్ తీసేసుకోవాలనుకున్నారు. కొంత సలహా తీసుకోవడం కోసం, కౌన్సిలింగ్ కోసం నా దగ్గరికి వచ్చారు. I talked to them separately. నేను వారితో విడివిడిగా కూర్చోబెట్టి మాట్లాడాను. And I said that after 1 month you can separate. నేను అన్నాను, ఈ మాటలు మీరు విన్నారు కదా, నెల రోజుల తర్వాత మీరు సెపరేట్ అయిపోండి అన్నాను. And by the time we fixed the date and all, and I said that when you come, all the documents will be ready, you need to sign and separate. సో నేను అన్నాను, నేను చెప్పినట్లుగా నెలలు జీవించండి, ఆ తర్వాత మీరు నెల తిరిగిన వెంటనే వచ్చేయండి, మీకు డైవర్స్ పేపర్స్ అన్ని రెడీ చేస్తాను, మీరు సంతకాలు పెట్టి విడిపోదురుగాని అన్నాను. 30 more days for you to divorce. They agreed. సో 30 రోజులు ఉంది మీకు టైము, 30 రోజుల్లో మీరు విడిపోతారని చెప్పాను. I told her that you have only 30 more days. So give everything what is possible and show all the love within that 30 days. నేను అన్నాను, ఆవిడతో భార్యతో అన్నాను, అమ్మా 30 రోజుల్లో ఉంది నీ ఎదుట, ఈ 30 రోజుల్లో నువ్వు ఎంత ప్రేమ చూపించగలవు అంత విస్తారమైన ప్రేమ చూపించు, ఆ తర్వాత ఇద్దామని ఆయన ఉండడు కదా నీకని చెప్పాను. And talked to this man and said that you have only 30 more days to separate and everything will be all right. And so do everything possible in order to show that you are really loving her, and you come back and we will have the document signed. అదే రీతిగా ఆ భర్తకు కూడా చెప్పాను, ఏమయ్యా నీ ఎదుట 30 రోజులు ఉన్నాయి, 30 రోజుల తర్వాత ఎలాగ మీరు విడిపోతారు, ఈ 30 రోజుల్లో నీ ప్రేమ అంటే ఎలా ఉంటుందో నిజంగా నీ ప్రేమంతో కుమ్మరించి, ఆ తర్వాత 30 రోజులు అయిపోతారు రండి మీకు డైవర్స్ ఇచ్చి పంపించేస్తాం. So he was buying a new saree and preparing several things for her. ఆ 30 రోజులు ఆయనకి చీరలు కొనడం, ఇంకా ఎన్నెన్నో వస్తువులు ఆవిడకి గిఫ్ట్లు తీసుకొస్తున్నాడు. And she was preparing tea when he comes from the office and taking care of all his needs whenever he goes out, bring the purse or whatever may be needed for him to take. She was doing all of that one. ఈ 30 రోజులు కూడా భార్య అలాంటి జాగ్రత్తలు అంటే, వచ్చిన వెంటనే ఆయనకి మంచినీళ్ళు ఇవ్వడం, టీ ఇవ్వడం, బయటికి వెళ్తుంటే మీరు పర్సు మర్చిపోయారండి, ఖర్చు మర్చిపోయారండి అని ఎంతతో ప్రేమ చూపించేస్తుంది. After 30 days 30 రోజుల తర్వాత they are not returning to my office. వాళ్ళు రావట్లేదు, వస్తారని చూసి పేపర్లు రెడీగా చేసుకున్నాను. I asked what happened. I telephoned to them. నేను Why you are not coming? నేను ఫోన్ చేశాను, ఏమయ్యా 30 రోజులు అయిపోయింది ఇంకా రాలేదేంటని అడుగుతున్నాను. Sir, sorry, we fall in love with each other. సో వాళ్ళు అంటారు, అయ్యా మేము ఒకరిలో ఒకరు ప్రేమలో పడ్డమే, మేము రాలేం మీ దగ్గరికి అన్నారు. That is a problem, brother. అదే ప్రాబ్లం ప్రియమైన దేవుని బిడ్డలారా. We haven't loved each other. ఇంతవరకు ఒకరినొకరు ప్రేమించుకోలేదు. How Jesus loved us. ఎలాగ ప్రభు మనల్ని ప్రేమించారు. Please read Ephesians 5:25. ఎఫెసీ 5:25 వచనం. yes మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెని. Okay, we read that he gave himself for her. సో మనం చూస్తున్నాం, తన్ను తాను సమర్పించుకున్నారు యేసు ప్రభు వారని మనం చూస్తున్నాం. Okay. So how we need to love?
ఎలాగ ప్రేమించాలి? Love must be expressed in giving ourselves. సో ప్రేమ అనేది ఇతరులకు మనం ఇవ్వటంలో మనం చూపించాలి. Are we really loving the church? Are we really loving our family? Are we going along with each other in a expression of loving one another? నిజంగా దేవుడు మనకిచ్చిన సంఘాలను మనం ప్రేమిస్తున్నామా? మన కుటుంబాలను మనం ప్రేమిస్తున్నామా? దేవుడు ఆశించినట్లుగా ఆ ప్రేమను చూపిస్తూ ముందు కొనసాగలుగుతున్నామా? Jesus purchased the church through his own blood. యేసు ప్రభువారు తన సంఘాన్ని స్వరక్తమిచ్చి సంపాదించుకున్నారు. He loved the church and gave himself for us. ఆయన సంఘాన్ని ప్రేమించి తన్ను తాను సంఘం కోసం సమర్పించుకున్నారు, అర్పించుకున్నారు. Brothers and sisters, let us commit ourselves to follow the Lord and do the ministry victoriously as he showed to us. కాబట్టి ఈ మాటల ద్వారా మనల్ని మనం దేవునికి సమర్పించుకుంటూ ఆయన కోరిన రీతిగా ఆయన పరిచర్య చేద్దాము. విజయవంతమైన రీతిలో ఈ పరిచర్యను కొనసాగించడానికి ఈ మాటలు మనం స్వీకరిద్దాం. Hallelujah. హల్లెలూయా. Thank you very much for giving me this time, and may God use you and let your life and ministry be a fruitful one in the days to come. ఈ సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు. మీ అందరి జీవితము పరిచర్య ఫలభరితంగా ఉండును గాక. Amen. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా కండ్లు మూసుకుందాం. చక్కని వర్తమానాన్ని మనం